ఏప్రిల్ 9 దేవుని వాగ్దానం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ అద్దుకు రాదు. కీర్తన 91:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు, వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృప మనలను ఆవరిస్తుంది, మనలను బలపరుస్తుంది. ఆయనే మనలను ఆదరించేవాడు, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు సర్వస్వం. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు వాగ్దానం చూసారా? ఎంత అద్భుతమైన దీవెన, భరోసా, నమ్మకం కలిగింపజేస్తుంది కదా. నువ్వు అనుకోవచ్చు, నా ప్రక్కనున్న వారందరూ ఈ పని చేసి ఎంతగా నష్టపోయారు, లేక నా ప్రక్కనున్న వారందరూ ఈ విధమైన ప్రమాదాలలో ఉన్నారు, ఇదిగో నా చుట్టూ సరి అయినటువంటి పరిస్థితి లేదు, చాలా యుద్ధ వాతావరణం, గలిబిలమైనటువంటి పరిస్థితి, అందరూ పతమం అయిపోతూ ఉన్నారు, ఇది నాకు వస్తుందేమో, అయితే ఇలాంటి పరిస్థితి నాకు ఏర్పడుతుందేమో అని నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన పడిపోయిన వారిని చూసి భయపడుతూ ఉన్నావా? భయపడద్దు. ప్రభు అంటున్నాడు, నీ కుడి పక్కన కానీ ఎడమ ప్రక్కన కానీ 1000 మంది 10,000 మంది కూలిపోయినా, అది ఏ కారణం చేతైనా వారి పడిపోయినా నీ వద్దకు మాత్రం ఆ అపాయము రాదు. కారణం ఏంటో తెలుసా? నీవు మహోన్నతుని చాటున నివసిస్తూ ఉన్నావు, నీవు సర్వశక్తుని నీడను విశ్రమిస్తూ ఉన్నావు, అందుకే ఆ అపాయము నీ వద్దకు రాదు. మరి నీవు అలా ఉంటున్నావా? సర్వోన్నతుని చాటున నివసించగలుగుతున్నావా? మహోన్నతుని చాటున మాత్రమే ఉంటున్నావా? ప్రభు అన్నాడు, కోడి తన రెక్కల నీడన భద్రపరుచున్నట్లు నేను నిన్ను భద్రపరుస్తూ వచ్చాను, కానీ నీవు నా భద్రతలో నుండి బయటికి వెళ్ళిపోతూ నన్ను వ్యతిరేకించి నా గుండెల మీద తన్నావు ఇశ్రాయేలు, ఓ యెరూషలేమా అని యెరూషలేమును గురించి ఆయన ఎంతగానో కన్నీరు కార్చాడు. ఈరోజు నీ గురించి అలాంటి మాట ప్రభు చెప్పకుండా ఉండనట్లు మరి తిరిగి నువ్వు ఆయన రెక్కల క్రిందకు రాగలవా? ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకు నువ్వు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు కుడి ప్రక్కన నీ ఎడమ ప్రక్కన 1000 మంది కాదు, 10,000 మంది కాదు, ఎంతమంది కూలినా అపాయము నీ వద్దకు రాదు, అపాయము నీ వద్దకు రాదు, అపాయము నిన్ను చేరదు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపాయాన్ని చూచి భయపడేటువంటి ఆ భయానకమైన పరిస్థితులను తప్పించి బిడ్డలకు నీ కాపుదల అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు గొప్ప జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారికి నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందములో బిడ్డలందరినీ నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.